హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం కనీస పెన్షన్ను 1000 రూపాయలుగా అయితే ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనిని 7500 పెంచేందుకు కేంద్రం చూస్తోందని ప్రతిపాదన పరిశీలనలో ఉందని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా కనీస పెన్షన్ పెంచుతున్నట్లుగా ఈపీఎఫ్ఓ పేరిట సర్క్యులర్ అయితే వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎస్ 95 పెన్షన్, మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఇది మీకోసమే. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనే గొప్ప సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ ఫండ్ కోసం కేంద్రం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఉద్యోగి ప్రతి నెల జీతం నుంచి 12% ఈపీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంది. కంపెనీ కూడా అంతే జమ చేయాల్సి ఉంటుంది. కంపెనీ జమ చేసిన దాంట్లో 3% పైగా ఈపీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంటే మిగతా 8% పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అంటే ఈపీఎస్ కి అయితే వెళ్తుంది. దీని ద్వారా ఉద్యోగి పదవి విరమణ తర్వాత నెలవారీగా పెన్షన్ అయితే పొందొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కనీస నెల పెన్షన్ 1000 రూపాయలుగానే ఉండగా దీనిని 7500 పెంచాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు గరిష్ట పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ కనీస పెన్షన్ పెంపును పరిశీలిస్తుందని కొద్ది రోజుల కిందట స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీంతో పెన్షన్ పెరుగుతుందని ఉద్యోగులు పెన్షన్దారులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఉన్నట్టుండి ఈపీఎఫ్ఓ నుంచి వచ్చినట్లుగా ఒక లెటర్ అంటే అధికారిక సర్క్యులర్ మాదిరిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఈ వార్తను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. 2026 ఏప్రిల్ 30 నుంచి కొత్త పెన్షన్ సిస్టమ్ అమల్లోకి వస్తుందని, మే 1 నుంచి చెల్లింపులు ప్రారంభమని కూడా అందులో పేర్కొనగా అంతా నిజమనే అని చాలా మంది అయితే అనుకుంటున్నారు. ఈ ప్రచారం పైన తాజాగా ఈపీఎఫ్ఓ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి లేఖ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఈపీఎస్ 95 కనీస పెన్షన్ విధానంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రకటనల్ని నమ్మొద్దని, వాస్తవ మరియు సరైన సమాచారం కోసం ఈపీఎఫ్ఓ వంటి అధికారిక వెబ్సైట్ లేదా ఛానల్లోనే చూడాలని స్పష్టం చేసింది. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.